అబ్బబ్బబ్బబ్బ! కాయ కత్తితో కోసినట్టు పగిలింది, పువ్వు కూడా పుట్టింది. బాలాజీ, ఇంక నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలేనయ్యా. 3 పువ్వులకి 6 కాయలు కాయాలనుకోవడం దురాశ. 3 పువ్వులకి 3 కాయలు కాస్తే చాలు. అబ్బా, ఏం తత్వం ఏం తత్వం! ఏడు ఎక్కడ చూసినా కొండలు గుట్టలు గోతులే తప్ప నేల ఎక్కడా కనపడడం లేదు, కాలు కుదురుగా ఉండడం లేదు. ఏడు విశాఖపట్నం నుంచి ఎక్కడికి వచ్చి పెట్టావేటి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్? అసలు అది ఏమనుకుంటున్నారు? ఏంటి హైటెక్ సిటీ. 6 months లో ఈ ఏరియా అంతా గోల్డ్. రామా, ఏమిట్రా ఇదంతా ఊరుగాని ఊళ్ళో? చెప్తాగా, ఇదిగో ఇది నీ చేతి మీదుగా ఇవ్వు. ఏంటి బాబు డాక్యుమెంట్లా? నేను వ్యాపారానికి కొత్త అయినా నన్ను నమ్మి మీరు ఫైనాన్స్ చేసినందుకు మా అమ్మ చేతుల మీదుగా మీ అందరికి గిఫ్ట్ సైట్స్. అసలుకి వడ్డీలు ఎక్కడేస్తున్నా ఈ రోజుల్లో గిఫ్ట్ సైట్లు ఇస్తున్న కస్టమర్ నేను ఒక్కనే చూశాను. అమ్మా, కుబేరుడు లాంటి కొడుకుని అన్నావు. చూడు బావా, ఈ రియల్ ఎస్టేట్ లో నీకేం అనుభవం ఉంది? ఏదైనా ఉద్యోగం చూసుకోరాదు? రాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగిగా ఉండడం కంటే 10 మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ఈ వ్యాపారం బెటర్. చూస్తూ ఉండు, మా అమ్మ పేరుతో పెట్టిన ఈ రియల్ ఎస్టేట్ త్వరలో ఒక తాజ్ మహల్ అవుతుంది, ఒక బృందావన్ గార్డెన్ అవుతుంది, ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అవుతుంది. పైసలు రూపాయలే, రూపాయలు వందలై, వందల వేలే, వేలు లక్షలై. పదండి. ఇదిగో బాలాజీ, మిగతా వ్యాపారాలు నువ్వు ఎలా చేసినా ఇది మాత్రం గట్టిగా నిలబెట్టాలయ్యో. ఎందుకంటే మనం ఓపెన్ చేసాం మరి. అప్పుడంటే ల్యాండ్ అక్విజిషన్ మూలాన అలా జరిగింది రండి. దీనికి అదే వేరు. అందులోనూ మనం ఫైనాన్స్ చేసేది సినిమాలకి. సినిమా? ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మనం సినిమాలకు ఫైనాన్స్ చేయడం వలన ఆర్టిస్ట్ అందరూ మనకు పరిచయం అవుతారు. దాంతో ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అలా ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ని మనమే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఈయన నైజాము, ఆయన ఈస్ట్, ఆయన వెస్ట్, మీరు నెల్లూరు, అంతా ఫినిష్. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో సాఫ్ట్వేర్ షేర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా సంస్థాగత పెట్టుబడిదారులు కూడా షేర్లను విక్రయించడంతో అన్నపూర్ణ చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లాంటి ముఖ్యమైన సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లాయి. చెప్పులు మరిగిపోయినాయి. ఇంకా ఎన్నాళ్ళ చుట్టూ తిరగాలయ్యా? ఎప్పుడు ప్లీజ్, మీ డబ్బు నా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే. అబ్బో, మీ బాకీ అనా పైసలతో సహా తీర్చేస్తాను. అయినా నేను డబ్బు ఎగ్గొట్టే వాళ్ళ కనపడుతున్నానా? కోట్లు ఎగ్గొట్టేవాడు కూడా ఎగ్గొట్టేవాళ్ళు కనబడ్డాయా? ఏంటయ్యా వినాయకుడి బిల్లు ఎప్పుడంటే రేపైనట్టు ఎన్ని వాయిదాలు వేస్తావయ్యా? నేను మీ డబ్బు దుబారా చేయలేదు. ఎన్నో వ్యాపారాలు చేశాను, ఏదీ కలిసి రాలేదు. ఇలాంటప్పుడే మీరు ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పిచ్చాడు. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కడుతున్నాడే కానీ అసలు కట్టాడా? లేదు. అలాగే ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మధ్య ఆ మాత్రం రన్నింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలండి. ఏడు బాబు, జోకులేయడానికి నీకు మాకన్నా ఎదవలు దొరకలేదా? జోక్ కాదు, ఈ బోట్ క్లబ్ ని నేను లీజుకి తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఆఖరిసారిగా 5 లక్షలు పెట్టుబడి పెడితే ఇంకా మేము పెట్టుబడులు గిట్టుబడులు పెట్టలేము. అసలు ఇప్పటికే మా సిండికేట్ సిల్లడిపోయింది. మా డబ్బులు మాకు పడే. అది కాదండి, ఇంకేం చెప్పొద్దు. ఏంటండి మనుషులు అలా ఊరికి నిలదీస్తారు? మర్యాద లేదా? ఇప్పటి వరకు మీకు ఎంత వడ్డీ కట్టారు? అసలు ఉన్న పళంగా డబ్బు తెచ్చామంటే ఎక్కడి నుంచి కడతారు? అడిగిన పళంగా మేము డబ్బులు ఇవ్వలేదా? అసలు ఇవ్వనంటే ఏంటి? ఈ ఐడియా కూడా ఉందా నీకు? బావా, ఏంటి నువ్వు కూడా చెప్పు, వాళ్ళకి తర్వాత కడతానని. ఏం చెప్తాడు? చెప్తే మేము ఊరుకుంటా? ఊరుకోకేం చేస్తారు? నేను చెప్తాను కదా. సుజీ, ఇది ఆడవాళ్ళు మాట్లాడే మ్యాటర్ కాదు. నువ్వు కాలేజీకి పద. అది కాదు బావా. అది కాదని నాకు తెలుసు. నువ్వు పద. కాలేజీకి టైం అయింది, పద. చూడండి సిండికేట్, చెప్పండి బాబు. రేపు సాయంత్రం 6 గంటల 1 నిమిషానికల్లా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. ఈ మాట చాలా సార్లు చెప్పావులే. ఇదే ఆఖరిసారి. డబ్బు తీసుకోవడానికి మేము ఎక్కడ రావాలి? ప్రపంచం చివరికి రావాలి. అది ఎక్కడుంది బాబు? సముద్రం ఒడ్డున, సీ షోర్. వచ్చేసామయ్యా. వెల్కమ్ వెల్కమ్. తెలుగు వాళ్ళు కూడా టైం కీపప్ చేయగలరని మీరు నిరూపించినందుకు మీ అందరికీ జోహార్. అసలు విషయం తెలుసు, క్యాష్ క్యాష్. ఇప్పుడు ఆ ప్రోగ్రామే మొదలు పెడదాం. ఈ లిస్ట్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టుంచాను. మీ పేరు, మీకు ఇవ్వాల్సిన బాకీ చదువుతాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రెసెంట్ చెప్తే చాలు. సవటం సాంబయ్య ప్రజెంట్ అయ్యో 12,000. పరకాల శేషావతారం వచ్చానండి. 13,000. దాసరి పెరుమాళ్ వచ్చులా 25,000. మన వాళ్ళ ఆచారి ఉన్నానండి 62,000. చారు మస్తాన్ హాజీ 34,000. కుటి చాతాన్ 25,000. ఏంటయ్యా మీలో మీరు అటెండెన్స్ చేసేసుకుంటున్నారేంటి? మేదిరి బాకీ ఇవ్వండి. నా పేరు చెప్పరంటే ఏమయ్యా పెద్ద మనిషి? మేదిరిగా లోన్ ఇచ్చిన నేను.
నా పేరు మీద ఉండాలా అక్కర్లేదా? మేజర్ అమౌంట్ మీరు ఇచ్చినప్పుడు లేట్ గా వస్తే ఎలా అండి? ఇదిగో చూడండి, మీ అమౌంట్ స్పెషల్ గా రెడ్ ఇంక్ తో రాశాను. 2,76,070 పేపర్ మీద లెక్కలు సరేనయ్యా, జేబులో పిక్కల్ది. ఇప్పుడు మీ అందరికి టోటల్ గా అంతా కలిపి ఇవ్వాల్సిన అమౌంట్ 9,90,300 శబాష్. కాకపోతే కొంచెం అమౌంట్ తక్కువైంది. చిన్న చిత్క తక్కువ సర్దుకున్నాలే. ఇదిగో 10వ పరకో తక్కువ తొంగారు పడిపోకనే. ఏమాత్రం తక్కువ ఉందయ్యా? సింపుల్, 9,90,300 ఏటిది అలా కొడవా శ్రీకాకుళమా? ముందా జేబీలో తీయవయ్యా. జేబులోంచి తీకండి. ఏటిది ఇది? ఎలకల మందు ఏ టైంలో తాగాల్సి వస్తుందో అని జేబులో పెట్టుకున్నాను. అయ్యి బాబాయ్ ఇసమా. ఏంటండి మీరు? సైనైడ్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఎలకల మందు కొనుక్కున్నాను. అది కూడా మీరు పారేశారు. మనిషిని బ్రతకానివ్వరు, చావానివ్వరు. ఏటి బాబు, నువ్వు ఎలకల మంది దాగి చచ్చిపోతే మా సిండికేట్ వాళ్ళు అందరం పురుగుల మంది దాగి చచ్చిపోవాలా? కట్టవయ్యా. నాకు తెలుసు, మీరెవ్వరూ నా విరోధులు కారు. నేను కూడా మీ బాకీ ఎగ్గొట్టను. నేను మిమ్మల్ని ఈ సముద్రం ఒడ్డుకి ఎందుకు రమ్మన్నానంటే, మీరెప్పుడు ఈ సముద్రం చూడలేదని కాదు. నేను ఈ ఫిషింగ్ హార్బర్ ని కాంట్రాక్ట్ తీసుకున్నాను. అందుకని ఇంకో 5 నెలలు నాకు గడువిస్తే ప్రామిస్ గా ఈసారి మీ అప్పులన్నీ తీర్చేస్తాను. ఇదిగో, నువ్వు శ్రీలంక వారధి కాంట్రాక్ట్ తీసుకున్నానన్నా సరే నేను నమ్మనయ్యా. మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. జీవితంలో అది నా ఆఖరి నిర్ణయం. మీ అందరి కోసం నా పేరు మీద ఒక పెద్ద అమౌంట్ కి ఇన్సూర్ చేశాను. ఇన్సూరెన్సే? అవును. ప్రమాదవశాత్తు నేను ఏ యాక్సిడెంట్ లోనన్నా చనిపోతే ఆ అమౌంట్ మా వాళ్ళకిస్తారు. మా నాన్న ఎప్పుడూ అంటుండేవాడు, ఒరే బాలాజీ, నువ్వు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాలరా అని. ఎక్కాను. అప్పులు చేయడంలో ఈ బాలాజీదే వరల్డ్ రికార్డ్. నేనిప్పుడు ఈ సముద్రంలోకి దూకి చచ్చిపోబోతున్నాను. మీరేమని సాక్ష్యం చెప్పాలంటే, బాలాజీ మాతో మాట్లాడుతూ యాక్సిడెంటల్ గా కాలు జారి సముద్రంలో పడిపోయడం చెప్పాలి. నా బాడీ దొరకంగానే అమౌంట్ మా వాళ్ళకిస్తారు. మీ బాకీలు తీర్చేయమని ఇంట్లో లెటర్ రాసి పెట్టించారు. వాళ్ళు మీ అప్పులు తీర్చేస్తారు. ఇంకీ బైస్కోప్లు ఆపేసి బాకీ కట్టవా? మనిషి ఏ పరిస్థితుల్లోనైనా అబద్ధం ఆడతాడు, కానీ చనిపోయే ముందు మాత్రం అబద్ధం ఆడటం. మీరందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. అన్నిటికీ చాలా థ్యాంక్స్. మీ అందరి బాకీలు ఖచ్చితంగా తీరుస్తాను. ఇప్పుడు నా మాట నమ్మకపోయినా నేను చచ్చిపోయాకైనా నమ్మితే అంతే చాలు. బాయ్. బాలాజీ, బాలాజీ, నాన్నగారు, మీకోసం ఎవరో వచ్చారు. పేపర్లు దిద్దుతున్నారు, వచ్చేస్తారు. ఆయన పేపర్లు దిద్దేటప్పుడు దేవుడు పిలిచినా కూడా డిస్టర్బ్ అవరు. నా కోసం వస్తున్నారు. అదిగో వచ్చేసారు. ఏమిటి నాతో మీకేం పని? మేము మీకోసం రాలేదండి, మీ అబ్బాయి కోసం వచ్చాం. మరి నా కోసం వచ్చారన్నా? వచ్చింది నా కోసమే నాన్న. పనిలో పని మిమ్మల్ని కూడా చూపిద్దామని పిలిచాను. ఏమిట్రా, నేనేమన్నా కోతులు ఆడించేవాడి చేతిలో పెంపుడు కోతినా? తాడిపోయే వాళ్ళందరినీ పిలిచి చూపించడానికి. చెప్ప. అది మనం నెల్లూరులో రొయ్యల వ్యాపారం పెట్టాం కదా. మనం కాదు, నువ్వు. నేనే, కానీ నాకు అప్పిచ్చింది వీళ్ళే. అది నష్టం వచ్చింది. వడ్డీతో సహా బాకీ 65,000 కట్టాలి. మొన్న 6వ తారీఖున ఇస్తాను, మళ్ళీ 10వ తారీఖున ఇస్తాను, ఫైనల్ గా 15th ఇస్తాను. ఇవ్వలేకపోయాను. దాంతో వీళ్ళకి నా మాట మీద పూర్తిగా నమ్మకం పోయింది. అందుకని నువ్వు ఒక్క మాట, పలానా టైంకి ఇస్తాము తాను అని చెప్తే చాలు. నేను చెప్పను. నాన్న, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, లేకపోతే నన్ను చంపేసేలా ఉన్నారు. నువ్వు గనక ఈసారి నాకు మాట సాయం చేయకపోతే నేను ఊరేసుకు చావాల్సిందే. చూడండి, మా నాన్న టైం చెప్పకుండా అలా లోపలికి వెళ్తున్నాడు అంటే గ్యారంటీగా డబ్బుతోనే వస్తాడు. నాన్న, డబ్బు తెచ్చావా? ఈ తాడే నాన్న. బాకీ తీర్చలేకపోతే ఊరేసుకు చస్తానన్నావుగా. ఈ తాడు తీసుకెళ్లి ఏ చెట్టుగా ఊరేసుకు చావు. ఎంత డబ్బు ఇచ్చానురా? ఆఖరికి ఇల్లు కూడా తాకట్టు పెట్టి నీకు డబ్బు ఇచ్చానురా. నువ్వేం సాధించావురా? ఇంటి ముందు అప్పుల మందం తయారు చేశావు. ఇన్నాళ్ళకి ఊరేసుకు చావాలనే మంచి నిర్ణయానికి వచ్చావురా. ఈ నిర్ణయానికి నేను 100కి 100 మార్కులు వేస్తున్నాను. చావు. ఏమే సరోజనమ్మా? ఏమిటండి? ఏడే నీ పుత్రరత్నం? ఇంటి పట్టున ఉండడా? పండలకి వెంట్రుకలు ముడివేస్తూనే ఉంటాడా? ఏదో వాడి తంటాలు వాడు పడుతున్నాడు. ఏమిటండి మీరు కూడాను? వాడిని ఎప్పుడూ శత్రువులా. మామయ్య, ఏంట్రా నువ్వు మీ నాన్నలాగా జడుచుకుంటాను? అందుకే మా అమ్మ అంటే మనకి చాలా ఇష్టం. ఎప్పుడు మన పార్టీ. ఇదిగో, ఈ రోజు కావాల్సిన వెజిటబుల్స్, ఈ వారానికి కావాల్సిన రేషన్. ఏమిట్రా ఈ నీ శ్వాసన? అవ్వా, నీటైన మాస్టారింటికి నీచు తెస్తానా?
పొద్దున్నుంచి ఫిషింగ్ హార్బర్ లో 10 బస్తాలు రొయ్యలు మోసాం. దాని ఫలితమే సంచిలో ఈ రేషన్, ఒంటి మీద ఈ వాసన్. ముందు నువ్వు కానివరా. నా చేతో తినమ్మా. అబ్బా తినరా. ఏంటమ్మా ఇన్నాళ్ళు నీ చేతో పెట్టావు, ఇది నా మొదటి సంపాదన, నువ్వు తినాల్సిందే. ఏంట్రా అలా ఉన్నావు? నిన్ను అందనాలెక్కించాలని, పెద్ద పెద్ద బంగళాల్లో ఉంచాలని ఏదేదో అనుకున్నాను, కానీ ఏదీ జరగలేదు. నేను కావాలని అడిగాను రా నేను. నీకు అప్పులు వాళ్ళ బెడ తప్పితే అదే 10,000. నా పెడదలు తప్పడానికి నేను ఒక గొప్ప ప్లాన్ వేశానమ్మా. ఇక నుంచి నేను ఫ్రీ.